2023 నవంబరు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల్లో ముఖ్యమైనటువంటిది వ్యవసాయ కార్మికులకు, భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు, ఉపాధి హామీలో 100 రోజులు పూర్తి చేసినటువంటి ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది. ఈ మధ్యలో ఆ వాగ్దానాన్ని అమలు చేస్తున్నామన్నట్టు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ ఆవిర్భావ దినము ఆ రోజున మేము ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. అట్లానే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1,200 కోట్లు కేటాయించాము, సుమారుగా 10 లక్షల మందికి ఈ యొక్క నగదుని మేము ఇవ్వడానికి సిద్ధమయ్యాము, ఈ విడత 6,000 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ విడత 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి మేము నిన్న డిసెంబరు 26వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 27 డిసెంబరు ఉదయాన్నే గౌరవ మంత్రి సీతక్క గారిని మేము కలవడం జరిగింది. ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు మీరు ఇస్తామన్నటువంటి నగదు 12,000 రూపాయలకు విధి విధానాలని ఏమైనా రూపొందించారా? ఉపాధి హామీని బేస్ చేసుకొని ఇది ఇస్తున్నట్టు ప్రకటనలు మంత్రులు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి మీ వైఖరి చెప్పనండి అని మేము అడగడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు, విధి విధానాలు రూపొందించలేదు. ఇవి పత్రికల్లో వచ్చినటువంటిది మరి నాకు కూడా నోటీస్లో లేదు అనేది చెప్తున్నారు. కాబట్టి ఏ మంత్రి గారు ఏ ప్రకటన చేస్తున్నారో, ఏమి హామీలని అమలు చేస్తున్నారో వాళ్ళ మధ్యనే, మంత్రుల మధ్యన ఈనాడు సమన్వయం లేదు, 2 డిపార్ట్మెంట్ల మధ్యన సమన్వయం లేదు. ఏదంటే ఏది ప్రకటన చేస్తున్నటువంటిది కనబడుతుంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముందు మంత్రుల మధ్యన సమన్వయం ఉండని, 2 డిపార్ట్మెంట్ల మధ్యన సమన్వయం చేయండి. మూడవది, ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలని అమలు చేసే దాంట్లో పర్ఫెక్ట్గా విధి విధానాలతోటి ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా, స్పష్టమైన ప్రకటనలు లేకుండా, డిపార్ట్మెంట్ల మధ్యన పొంతన లేకుండా, మంత్రుల మధ్యన సమన్వయం లేకుండా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మికులని ఆందోళన కలిగించేటటువంటి పద్ధతులలో మీ పరిపాలన కొనసాగుతుంది. అది మంచిది కాదు, అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మీకు ఇబ్బంది అయితే అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేటటువంటి రైటు మీకు లేదు అనేటటువంటిది మేము స్పష్టంగా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా వార్తలను బట్టి చూస్తే ఉపాధి హామీలో 100 రోజులు పూర్తయినటువంటి వాళ్ళని ఉపాధి హామీ జాబ్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ ఆధారంగా ఈ స్కీమ్కు మేము ఎలిజిబిలిటీని, లబ్ధిదారులని ఎంపిక చేసే విధానాన్ని మేము రూపొందిస్తామని పత్రికల్లో వస్తుంది. ఇది తప్పు అని మేము చెప్పదలుచుకున్నాం. ఒకవేళ 100 రోజులు పూర్తి అయినటువంటిది అన్నప్పుడు చూస్తే ఈ రాష్ట్రంలో 30,000 మంది మించి ఈనాడు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ 30,000లో భూమి లేనటువంటి పేదలు ఎంత అనేది తీస్తే చాలా నామినల్ సంఖ్య వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల మంది దాకా భూమి లేనటువంటి పేదలు ఈనాడు ఉన్నారు. వాళ్ళు ఉపాధి హామీలో కనీస వేతనాలు అమలు జరగక, సకాలంలో డబ్బులు రాక, వేతన డబ్బులు రాక, పనులు సకాలంలో కల్పించకపోవడం వల్ల, పని ప్రదేశంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఉపాధి హామీలో పని ఈ కారణ రీత్యా ఉపాధి హామీకి పోకుండా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి భూమి లేనటువంటి కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారనేది ఈనాడు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీనికి సులభమైనటువంటి మార్గం ఏందన్నప్పుడు చూస్తే మీరు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులని ఎంపిక చేయండి. మీ విధానం తప్పు. ఉపాధి హామీ జాబ్ కార్డుకు లింక్ పెట్టి 100 రోజులకు లింక్ పెట్టి మేము ఈ రోజు ఇది అమలు చేస్తామంటే అది శుద్ధ తప్పు. అది లబ్ధిదారుల ఎంపిక
నామినల్ అయిపోతుంది, తక్కువగా లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతి ఉంటుంది. కాబట్టి మీరు లబ్ధిదారులని విస్మరించాలని చూస్తున్నారు, లబ్ధిదారులని తగ్గించుకోవాలని చూస్తున్నారు. సరైనటువంటి పద్ధతిలో స్కీమ్ ని అమలు చేయరాదనేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. ఇప్పటికైనా గ్రామ సభల ద్వారా మీరు ఎంపిక చేయండి. ప్రతి భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికుడిని, గుంట 2 గుంటలు 20 గుంటలు ఉన్న అరెకరం భూమి ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పద్ధతులలో మీరు గ్రామ సభలు నిర్వహించి మీరు ఈ పద్ధతులలో ఈ స్కీమ్ ని అమలు చేయాలి, లబ్ధిదారులను ఎంపిక చేయాలంటటువంటిది మేము కోరుతున్నాం. ఒకవేళ ఈ పద్ధతిని అనుసరించకుండా మేము లబ్ధిదారులను విస్మరిస్తామంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కలవడం జరిగింది, గౌరవ మంత్రి గారిని. మేము ఇంకో మాట చెప్తున్నాం, మీకు స్పష్టత లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్జిఓలు, అనేక సంఘాలు, సంస్థలు ఉన్నాయి. వాటితోటి మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. మేమిస్తాం సలహాలు, సూచనలు. మా సూచనలు మీరు పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ తీసుకుంటే ఆ క్రెడిట్ మీ ప్రభుత్వానికే వస్తుంది. కాబట్టి దళిత, గిరిజన, సామాజిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వంలో మీరు సమావేశాలు జరపండి. ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తాము. మా సలహాలు మీకు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్ర వ్యవసాయ కార్మిక వర్గానికి, భూమి లేనటువంటి వర్గానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పద్ధతులలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలంటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి నేను ఈరోజు T10 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేపు 30వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనటువంటి ఎజెండా భూమి లేని వ్యవసాయ కార్మికుల యొక్క ఎజెండాని మీరు ఎజెండాగా తీసుకోండి. దానిపైన మీరు చర్చించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందికి న్యాయం చేయండి. సంవత్సరంలో 12,000 అన్నారు. ఈ దఫనే 12,000 మొత్తం ఒకేసారి వేసేటట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అటువంటి నిర్ణయాలు చేయకపోతే భూమి లేనటువంటి వ్యవసాయ కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇక రెండో అంశం, ఈ రాష్ట్రంలో మీరు 1,200 కోట్లు కేటాయించిండ్రు అంటే కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క డబ్బు సరిపోతుంది. కానీ 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ సరిపోవాలంటే మీ 1,200 కోట్లు సరిపోదు. 4,800 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కు కేటాయించి ఖర్చు చేసి భూమి లేనటువంటి వ్యవసాయ కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ స్కీము చాలా స్వాగతించాల్సింది, చాలా న్యాయమైనటువంటిది, మంచి స్కీము. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని బడ్జెట్ కేటాయింపు చేయడం అనేది మంచిది. కానీ మీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది, 40 లక్షల మందికి అనుగుణంగా లేదు. కాబట్టి మేము చెప్పేటటువంటి ఆందోళన కలిగించేటటువంటి అంశాలు అస్పష్టంగా ఈనాడు ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ఒక నిర్ణయం రావాలనంటే ఖచ్చితంగా 10 మంది యొక్క ఆలోచనలు ఒక దగ్గర చేరితే ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాలు వస్తాయి. అటువంటి సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత, గిరిజన, సామాజిక, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు ఈరోజు సంసిద్ధంగా ఉన్నాయి. మా అభిప్రాయాలు తీసుకొనండి, ఈ స్కీమ్ ని అమలు చేయండి, పేద వర్గాలకు న్యాయం చేయండి, వాళ్లకు భరోసా ఇవ్వండి. సంవత్సరం డబ్బులు ఒకేసారి ఎట్ ఎ టైం 12,000 ఇవ్వాలనేది ఈ విధానాలతోటి రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగేటటువంటి కేబినెట్ లో నిర్ణయాలు చేసి ముందుకు రావాలంటటువంటిది సందర్భంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. ఒకవేళ ఈ విధానాల్లో అస్పష్టత వస్తే, ఈ అసంబద్ధంగా ఉంటే, లబ్ధిదారులను దూరం చేసే పద్ధతిగా ఉంటే, తగ్గించే పద్ధతి ఉంటే, బడ్జెట్ ని పెంచకపోతే ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ యొక్క స్కీమ్ ని సాధించడానికి, లబ్ధిదారులకు అందే విధంగా పోరాటాలు చేయడానికి సంసిద్ధంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈనాడు సిద్ధమై ఉంది. అటువంటి వైపు మమ్మల్ని ఆ ప్రయాణం చేయకుండా, ఉద్యమాల వైపు కాకుండా ప్రభుత్వమే బాధ్యతాయుతంగా మాతో సలహాలు స్వీకరించి ఈ యొక్క చట్టాన్ని సంపూర్ణంగా పేద వర్గాలకు, భూమి లేని వ్యవసాయ కార్మిక వర్గ ప్రజలకు అమలు చేయాలని T10 ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నా. నమస్కారం.